అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే ఒక 3 డ్రెస్సెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం మెస్సీగా ఉంది, పట్టించుకోకండి. ఇది నా ఫ్రెండ్ది, సేమ్ ఇదే మోడల్ ముందు కూడా తనకి స్టిచ్ చేశాను, కానీ మళ్ళీ సేమ్ మోడల్ పెట్టి ఇదే స్టిచ్ చేయమని చెప్పింది. ఈ సారీ అయితే నాకు అంతగా నచ్చలేదు, కానీ తనకి నచ్చింది కదా, ఇంకా స్టిచ్ చేసేయడం మన పని. బుట్ట పెట్టి అండ్ చిన్న పట్టీలా పెట్టేసి సారీకి కింద బోర్డర్ ఉంటుంది కదా, అది పట్టీగా పెట్టాను. అండ్ ఇది వచ్చి 2 లేయర్స్ ఫ్రాక్. కిందన పైన ఈ వైలెట్ కలర్ వచ్చింది, ఇది కొంచెం పెద్దగా వచ్చింది, పైన వచ్చింది చిన్నగా వచ్చింది. అది ఆ వైలెట్ కలర్ కట్ చేసేస్తే తన హైట్ కి సరిపోవట్లేదు, అందుకని చెప్పి కిందనైతే ఉంచేసాను, పైన ఇంకా కట్ చేసేసాను. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా పాట్ షేప్ లో పెట్టి హ్యాంగింగ్స్ అయితే పెట్టేశాను. సేమ్ ఇంతకు ముందు కూడా ఇదే మోడల్ డ్రెస్ అయితే స్టిచ్ చేశాను, అది కూడా ఫోటో యాడ్ చేస్తాను, ఉండిద్ది నా దగ్గర. అండ్ ఇది చూసారు కదా, చూపిస్తామంటే నా కష్టాలు. దీనికైతే సారీకి గీతలు రావడం వల్ల హైలైట్ అవ్వలేదేమో అనిపిస్తుంది, లేదా ఫ్లవర్స్ వల్ల. ఇక్కడైతే కాటన్ లైనింగ్ దొరుకుతుంది, నేనైతే అదే యూజ్ చేస్తున్నాను. ఈ సారీ కుట్టబోయే ఫ్రాక్స్ వచ్చి క్రేప్ లైనింగ్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, అవి చూపిస్తాను. మీషోలో తీసుకున్న సారీస్ కస్టమర్ అయితే మనకి ఇచ్చారు. సారీస్ జస్ట్ ఒక్కొక్కటి 500 ప్లస్ ఎంతో చెప్పారు, కానీ చాలా బాగున్నాయి. మీకు నెక్స్ట్ వీడియోస్లో అది చూపిస్తాను. సారీస్ కూడా ఫెస్టివల్ టైం కదా, మీకు కూడా నచ్చితే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి. నేనైతే దానికోసమే ఆ ఫ్రాక్స్ కోసమే నేనైతే క్రేప్ లైనింగ్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇప్పుడైతే తీసుకెళ్ళిపోతాను, అంటే వాళ్ళకి ఇవ్వడానికి తీసుకెళ్తాను. బ్లాక్ డ్రెస్, ఎంతమందికి బ్లాక్ కలర్ డ్రెస్ ఇష్టమో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చెప్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫ్రంట్ 3 నెక్ అండ్ బ్యాక్ సైడ్ పాట్ షేప్ పెట్టి హ్యాంగింగ్స్ అయితే పెట్టేశాను. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇప్పుడు ఇవే వింటేజ్ సారీస్గా దిగుతున్నాయి. ఇది ఓల్డ్ మోడల్ సారీ, ఇప్పుడు కొత్తగా ఓల్డ్ మోడల్ దిగుతున్నాయి కదా, ఇదైతే ఓల్డ్ సారీనే. ఇప్పుడైతే చూసారు కదా, ట్రెండింగ్ అవుతున్న హ్యాండ్స్, బాహుబలి హ్యాండ్స్ అయితే పెట్టేశాను. అండ్ కింద చిన్న బార్డర్ వచ్చింది, కొంచెం పెద్ద బార్డర్ అయితే ఫ్రాక్ హైలైట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా కష్టాలన్నీ కాదు, ఫేస్ కనిపించకూడదు, ఫ్రాక్ కనిపించాలంటే ఇంతే కష్టాలు. షార్ట్ వీడియోస్లో నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ పెడితే అసలు కొన్ని అయితే వెళ్ళాయి, ఒక 3 ఎన్నో వెళ్ళాయి, మిగతా వీడియోస్ ఏవి పోవట్లేదు. అందుకని చెప్పి నేను ఇంకా పెట్టడం మానేశాను. అండ్ నెక్స్ట్ ఒక 5 అవర్స్ తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ఈ ఫ్రాక్ అయితే ఎంత బాగా నచ్చిందో నాకు, బ్యూటిఫుల్ కలర్ అండ్ చిన్నగా బుట్ట హ్యాండ్స్ పెట్టాను. ఫ్రంట్ అయితే 3 నెక్ అండ్ బ్యాక్ సైడ్ అయితే రౌండ్ నెక్ పెట్టేశాను. చూస్తున్నారు కదా, బుట్ట చాలా చిన్నది, ఒక 12 ఇయర్స్ పాపకి. ఇది సారీ హైలైట్, ఫ్రంట్ అంతా వర్క్, అంటే బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్, అంటే బ్యాక్ సైడ్ అంటే కింద మాత్రమే, పై బాడీ పార్ట్ మాత్రం వర్కే. చూస్తున్నారు కదా, నీట్గా వచ్చే కుర్చీలు. నాకు ఈ ఫ్రాక్ వేసుకోవాలనిపిస్తుంది, కానీ నా సైజ్ కాదు, ఈ పాప చిన్న సైజు. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఫ్రాక్. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ఫ్రాక్స్ అన్ని మంచిగా వీడియో తీస్తాను. ఇప్పుడైతే ఈ టైం ఉంది, ఇంకా వాళ్ళు తీసుకువెళ్ళలేదు, సో కుట్టీస్ నా దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ఒక 4 ఉన్నాయి. ఆ ఫ్రాక్స్ అన్ని మంచిగా వీడియో తీసి పెడతాను. అంతవరకు నా ఛానల్ ఫాలో అయిపోండి. మీరు కనుక ఈ వీడియో మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. బికాజ్ ఫ్రాక్ మోడల్స్ అనేవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఇవన్నీ నేను స్టిచ్ చేస్తాను, అవన్నీ మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది ఓల్డ్ సారీనే, బట్ బాగుంది కదా, పైపింగ్ వచ్చి. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఫాల్ ఉంటుంది కదా, ఫాల్స్ అయితే ఉంచాను, బికాజ్ డ్రెస్ అనేది పైకి తేలిపోకుండా ఉండడానికి. ఫాల్ అనేది కింద కొంచెం బరుగ్గా ఉండిద్ది కదా, అందుకని. చూస్తున్నారు కదా, సారీ డ్రెస్, అదే సారీ అనేది కన్వర్ట్ చేశాను డ్రెస్గా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బ్యాక్ సైడ్ ఉన్న మొత్తం మెస్సీనంతా వదిలేయండి. చూడండి ఎంత బాగుంది కదా. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, మీరు కూడా మీషోలో సారీస్ తీసుకోవాలనుకుంటే చాలా మంచి రేటింగ్ ఉన్నాయి, చాలా సారీస్ బాగున్నాయి, నేను కూడా ఆర్డర్ చేస్తాను. మేము ఇప్పుడు చెప్పాను కదా, ఒక 2 డ్రెస్సెస్ అయితే సారీస్ అయితే నాకు ఇచ్చారు మీషోలో ఆర్డర్ చేసి. ఇప్పుడు నేను వాటికి క్రేప్ లైనింగ్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. అలానే వాళ్ళు క్యాన్ కావాలన్నారు, అది కూడా ఆర్డర్ పెట్టాను, స్టిచ్ చేసి ఇస్తాను. ఫ్రాక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.